ఇక్కడ దీర్ఘకాలికంగా ప్రిపేర్ అవ్వడం అండి. మనం క్రికెట్ ఆడుతూ ఉంటాం. క్రికెట్ ఆడినప్పుడు 20-20 మ్యాచ్ అని ఉంటదండి. 20-20 మ్యాచ్‌లో నువ్వు హిట్టా, ఫట్టా కొడితే 6 లేకపోతే వికెట్టు. నువ్వు డిఫెన్స్ ఆడతా అంటే కుదరదు. వన్ డే క్రికెట్ మొత్తం మన యొక్క సత్తా ఏంటో తెలుస్తుంది. ఆ 50 ఓవర్‌లో ఎంత నీ కెపాసిటీ ఎంత. నెక్స్టు టెస్ట్ మ్యాచ్ అండి. మీరు ఔట్ అయ్యేదాకా బాల్ ఎయవలసిందే. అలాగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నోటిఫికేషన్ డిలే అయినయి చూసారు. టెస్ట్ మ్యాచ్ ఆడాలి అభ్యర్థులు. ఈ 20-20 మ్యాచ్ అనేటువంటిది ఎటువంటిది అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతానంటారు గదా! మీకు తెలుసు ఎవరు మన ధోని గారు చాలా మంచి పెర్ఫార్మన్స్ చేస్తారు. కానీ ఆయన ఒక 2 రన్‌లు కొట్టి, 10 రన్‌లు కొట్టి ఔట్ అయిపోతూ ఉంటాడు 20-20లో. అప్పుడు ఏమనిపించింది మీకు డిసప్పాయింట్ అనిపించింది. అలా మీరు ఎంత తెలివైనటువంటి వ్యక్తులైనా కావచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గనక మీరు ప్రిపేర్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి రిజల్ట్ రాదండి. మీరు ఇంతకాలం అకాడమిక్ ఎగ్జామ్స్ చదువుకున్నారు గదా! మీరు 2 రకాలుగా చదివారు. మీ యొక్క స్టూడెంట్లు 2 రకాలుగా ఉన్నారు. ఒకరేంటంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే ఏ రోజు సిలబస్ ఆ రోజు పూర్తి చేసుకుంటూ, చదువుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు. మరొకరున్నారండి బ్యాచు. ఆ బ్యాచ్ ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ ముందర టెక్స్ట్ బుక్‌లు కొనుక్కుంటారు. గైడ్‌లు, టెక్స్ట్ బుక్‌లు కొనుక్కుంటారు. చదువుకోవడం ప్రారంభిస్తారు. వాళ్ళు పాస్ అవుతారు. వీళ్ళు పాస్ అవుతారు. కానీ అక్కడ క్వాలిఫికేషను బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ, ఎంకామ్, బీటెక్ ఇలాంటి క్వాలిఫికేషన్ సంపాదించడం లాంటిది గాదు. ఇక్కడ ది బెస్ట్ పర్సన్ అంటే రాసినటువంటి వాళ్ళందరూ పాస్ అయ్యారనేటువంటి కాన్సెప్ట్ లేదండి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో. టాప్ 100లో ఎవరున్నారు? టాప్ 50లో ఎవరున్నారు? మొన్న జరిగిన తెలంగాణలో జరిగినటువంటి సీడీపీ ఎగ్జామ్స్‌లో మా పిల్లలు చాలామంది సెలెక్ట్ అయ్యారు. అది పక్కన పెడితే, మనకి చాలా మంది పిల్లలండి. ఇంకా నా దగ్గర ఉన్నటువంటి పిల్లలే దగ్గర దాకా వచ్చి పక్కకు తప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే వాళ్ళ మార్కులు బాలేదా అంటే 333 సెలెక్ట్ అయ్యారు. 332 సెలెక్ట్ అవ్వలేదు. ఒక మార్కే తేడా. కానీ ఆ ఒక్క మార్క్ తేడా ఎంత అంటే 3 సంవత్సరాలు గాని, 5 సంవత్సరాలు గాని చెప్పలేం. ఎంతైనా ఒక జీవితకాలం లేట్ అన్నా అయిపోవచ్చు. చెప్పలేం. అదే చివరి అవకాశం అయితే జీవితకాలం లేటు. కాబట్టి ఫైనల్‌గా ఇక్కడ కంక్లూజన్ ఏంటి అంటే, ఎవరైతే నోటిఫికేషన్‌లు రాకండా ముందస్తుగా నాకు నోటిఫికేషన్ రావడం లేదు అని ఆందోళన పడి, ఆందోళన చేస్తూ లేకపోతే ఒత్తిడి పెంచుకుంటూ ఇలాంటి వేలో మీరు ఆలోచించకండా ప్రశాంతంగా కూర్చొని మీరు టెస్ట్ మ్యాచ్ ఆడండి. టెస్ట్ మ్యాచ్ అంటే ఓపికగా ప్రిపేర్ అవ్వండి. ఓపికగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అక్కడ టాప్ 10 పీపుల్‌కి, టాప్ 20 పీపుల్‌కి, టాప్ 50 పీపుల్‌కి, టాప్ 100 పీపుల్‌కి వీళ్ళకే ఉద్యోగాలొస్తాయి. రాసినటువంటి వాళ్ళు నేను పాస్ అయ్యాను అనేటువంటి కాన్సెప్ట్ లేదిక్కడ. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషను అభ్యర్థులు ఎప్పుడూ కూడా అవరోధాల్ని అవకాశాలుగా మార్చుకున్నటువంటి వాళ్ళే సెలెక్ట్ అవుతారండి. నోటిఫికేషన్ రావడం లేదు, డిలే అవుతుంది. ఇదొక అవరోధం. దాన్ని అవకాశంగా మార్చుకోండి. అవకాశంగా మార్చుకొని మీరు చదవండి. చదవడం ప్రారంభించండి. మీకు తెలియనటువంటి అనేక అంశాలున్నాయి. మీరు ఇంతకాలం ఎలా చదువుకుంటూ వచ్చారంటే ఎగ్జామ్స్ ముందు చదువుకుంటూ వచ్చారు. మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మీలో చాలామంది ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ లేకపోతే బీటెక్‌లో అన్నీ పాస్ అయ్యి ఉంటారు. నేను 8థ్ క్లాస్‌లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్‌లో ఉన్న ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. మీరు చెప్పలేరు. బేసిక్స్ అడుగుతాను నేను. మీరు చెప్పలేరు. అంటే ఇక్కడ మిమ్మల్ని నేను బ్లేమ్ చేయట్లేదమ్మా, డీమోటివేట్ చేయట్లేదు. మన యొక్క స్కోప్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్ ఎక్కడుందో చూసుకోండి. ఆ స్కోప్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్‌కి మీరు ట్రై చేశారంటే, ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్‌లో మీకు అద్భుతంగా మీరు చేయగలుగుతారండి.